హలో హాయ్ గాయ్స్, సింపుల్గా పాల మీద మీగడతో వెన్న ఎలా తయారు చేసుకోరో చూద్దాము. చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. నేను 10 days ఒక బాక్స్లో పాల మీద మీగడ స్టోరేజ్ చేశాను డీప్ ఫ్రిడ్జ్లో. మిక్సీ జార్లో మీగడ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాము. చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. గ్రైండ్ చేశాక అది నలిగిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది ఇంకా మీగడ రాకపోతే కనుక, వెన్న రాకపోతే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈజీగా సింపుల్గా గ్రైండ్ చేసుకొని వెన్న ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత గట్టిగా చాలా ఈజీగా వచ్చేసింది వెన్న. ఒక బౌల్ తీసుకొని ఆ వాటర్ రాకోకుండా కొంచెం గట్టిగా పిండుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్లో ఆ వెన్న తీసుకొని ఆ మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ది పారబోసేయాలన్నమాట. మళ్ళీ ఇంకొంచెం మిగిలి ఉన్న వెన్న ఉంది కదా, ఆ వెన్న మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకొని మిగతాది కూడా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా వెన్న ఎలా ఈజీగా సింపుల్గా వచ్చేసిందో. మిగతాది కూడా నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఈజీగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆ వెన్న కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటర్ మొత్తం పారబోసేసి మనం పక్కన పెట్టుకున్న బౌల్లో వెన్న ఉంటుంది కదా, ఆ వెన్న ఒక్కసారి వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసి ఒక్కసారి క్లీన్ చేసేసి పొయ్యి మీద పెడితే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఎలా పడితే అలా కాకుండా కొంచెం పక్కకి అలా కొంచెం క్లీన్ చేసి వాటర్ ఏమీ లేకపోకుండా వాటర్ మొత్తం వంచేసేయాలి. వంచేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చాలా సిమ్లో పెట్టుకొని దాన్ని మనం తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే కనుక పొంగిపోతూ ఉంటుందన్నమాట. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, అడుగు అంటుకోకుండా. తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే అది పొంగకోకుండా ఉంటుంది, లేదంటే కింద అడుగు అంటుకోకుండా ఉంటుందన్నమాట. అది తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా కరిగిపోతుందో వెన్న. చూడండి చాలా నీట్గా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. మెల్లిగా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే మొత్తం పొంగిపోతుంది, స్టవ్ అంతా చెదరబెదర అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే పాల మీద మీగడ మనం నెయ్యి చేసుకోవాలని మనం అనుకుంటే కనుక, ఎప్పుడైనా పాలు కాచిన తర్వాత, పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3 hours తర్వాత చూస్తే పాల మీద మీగడ చాలా థిక్గా వస్తుంది. ఆ థిక్గా ఉన్నది ఆ మీగడ మనం తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 days 15 days లేదా 1 month దాకా కూడా స్టోరేజ్ అవుతుంది అన్నమాట. దాన్ని తీసుకొని నీట్గా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే బయట నెయ్యి అన్నీ కల్తీగా ఉంటున్నాయి. అదే మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, కల్తీ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. మా పాపకైతే నెయ్యి అంటే చాలా ఇష్టం. నెయ్యి లేకుండా అస్సలు అన్నం కూడా తినదు. తన కోసమే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట. 10 daysకి ఒకసారి లేదా 15 daysకి ఒకసారి నెయ్యి ఇలా చేస్తూ ఉంటాను. బయట నెయ్యి నాకు అంతగా నచ్చదు, అందుకని హోమ్ మేడ్గానే నేను చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. చూసారా నెయ్యి ఎంత ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చో ఇంట్లో ఉన్న మీగడతోనూ. లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం కాచుకొని, అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చిందంటే మాడిపోతుంది అన్నమాట నెయ్యి. చూడండి ఎంత ఈజీ సింపుల్.